ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీష్ హిందీ అకాడమీ. మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్ ద్వారా హిందీకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తూ, మరి ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్ అందుబాటులో ఉంచడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతుందండి. నా వెనకాల ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పుస్తకాలు మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించిన కొత్త సిలబస్ని ఆధారంగా చేసుకొని తయారు చేయబడినటువంటివండి. మరి ఇందులో మొదటిగా హిందీ సాహిత్యక ఇతిహాస ఈ బ్లూ కలర్ బుక్ కంప్లీట్ సిలబస్ ఉంటుంది. తర్వాత శైక్షిక దృష్టికోణ్, ముఖ్యంగా ఇక్కడ హిందీ విద్యా దృక్పథాలు ఈ తెలుగు పుస్తకాన్ని ఆధారంగా, తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. అందులో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మరి తర్వాత ఈ మూడవ పుస్తకం హిందీ కావ్య శాస్త్ర లిపి, హిందీ భాషా బోలియా, విశ్వ హిందీ సమ్మేళన్, కంటెంట్ కూడా ఇంటర్మీడియట్ వరకు ఉంటుందండి. ఇక తర్వాత హిందీ వ్యాకరణ ఉంటుందండి, కంప్లీట్ సిలబస్. మరి ఈ సైకాలజీ అయితే తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు, సిలబస్లో లేదు కాబట్టి ఇది రాదు. ఇది ఏపీ వాళ్ళ కోసం తయారు చేయబడినటువంటిదండి, ఇది రాదు మీకు. ఇక ఆరో పుస్తకం హిందీ భాషా శిక్షణ శాస్త్రం అండి, అంటే హిందీ మెథడాలజీ అండి. ఇందులో కంప్లీట్ సిలబస్ ఉంటుంది. మరి ఈ పుస్తకాలు ఎవరైతే మన యాప్లో సురేష్ హిందీ అకాడమీ అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని అందులో అమౌంట్ పే చేసి జాయిన్ అవుతారో వారికి ఫ్రీగా పంపించడం జరుగుతుంది. విడిగా కావాలన్నా కూడా పంపించడం జరుగుతుందండి. చాలా లిమిటెడ్ కాపీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి. మరి లేట్గా తీసుకున్నట్లయితే మీకు రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుండి 7 days కల్లా మీ ఇంట్లో ఉంటుందండి. మరి ఈ మెటీరియల్లో ఏమేమి ఉన్నాయి అనేటటువంటి దానికి సంబంధించి ఒక్కసారి ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ఇండెక్స్ని మనం ఒక్కసారి చూద్దాం. ఇది మొదటి సబ్జెక్ట్ శైక్షిక దృష్టికోణ్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. ముఖ్యంగా మరి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, రెండోది హిందీ సాహిత్యక ఇతిహాస్, తర్వాత కావ్య శాస్త్ర భాషా బోలియా, తర్వాత హిందీ వ్యాకరణ్, నెక్స్ట్ చివరిది హిందీ భాషా శిక్షణ శాస్త్ర. ఇక మొదటిగా శైక్షిక దృష్టికోణ్, అందులో ఉన్నటువంటి కొన్ని పేజెస్ని ఫోటో కొట్టి మీకు చూపిస్తూ ఉన్నానండి. చూడండి, మొదటి యూనిట్ శిక్షా కా ఇతిహాస్ అండి. ఇందులో మొదటి లెసన్ చూసినట్లయితే మొదటి లెసన్ शिक्षा का अर्थ, शिक्षा का उद्देश्य, शिक्षा के लक्ष्य व गंतव्य, शिक्षा के प्रकार, शिक्षा के प्रतिनिधि संस्थान, మరి संविधान में शैक्षिक सुविधाएं, प्राचीन भारतीय शिक्षा प्रणाली, ఇందులో వైదిక శిక్షా ప్రణాళి మరియు ఆర్య శిక్షా ప్రణాళి, బౌద్ధ శిక్షా ప్రణాళి, మరి అదేవిధంగా ఇస్లామీ శిక్ష, ఆధునిక కాలంలో ఈసాయి మిషనరీयों के शैक्षिक कार्य, మరి ईस्ट इंडिया कंपनी में शैक्षिक विकास, ब्रिटिश शासन के दौरान शिक्षा का विकास, మరి స్వతంత్ర భారత్ మే శిక్షా కా వికాస్. మరి ఈ టాపిక్లలోనే వివిధ కమిషన్లు, కమిటీలు ఇవన్నీ వస్తాయండి. యూనిట్ నెంబర్ 2 శిక్షక సశక్తీకరణ, మరి ఇందులో పార్ట్ 1 शिक्षक सशक्तिकरण, प्रभावित करने वाले तत्व, शिक्षक सशक्तिकरण के स्तर, बढ़ाने वाली योजनाएं, ఇందులోనే అపెప్, డిపెప్ ఇలాంటి ప్రోగ్రాంలన్నీ, ఆపరేషన్ ఓబీబీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. ఇక సంస్థలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత శిక్షక ప్రేరణ మరియు రిజిస్టర్లు అభిలేఖండి, తర్వాత శిక్షకులే లియే పేషేవార్ నైతికత, వృత్తిపరమైనటువంటి నైతికత మరియు ఆచార సంహిత అండి. ఇది యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 3 అయితే విభర్తే భారత్ మీ శిక్ష, మరి ఇదంతా కూడా కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది ఉంటుంది. యూనిట్ నెంబర్ 4 అధినియం అధికార్, చట్టాలు హక్కులు అండి. యూనిట్ నెంబర్ 5 రాష్ట్రీయ పాఠ్యచర్య రూపురేఖ, ఎన్సిఎఫ్ గురించి. మరి ఇదంతా ఉంటుంది. ఇంతటితో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఇక తర్వాత రెండవ సబ్జెక్ట్ హిందీ సాహిత్యక ఇతిహాస్ అండి. మరి ఇందులో హిందీ సాహిత్యక ఇతిహాస్, ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక్ కాల్, భారతేంద్ర యుగ్, ద్వివేది యుగ్, ఛాయావాది, ప్రగతివాది, ప్రయోగవాది, నయీ కవిత, సాఠోత్తరి కవిత, గద్యగీత, ఉపన్యాస్, హిందీ కహానీ, నిబంధ, ఆలోచన, నాటక్, ఏకాంకి, ఆత్మకథ, సంస్మరణ్, యాత్రా సాహిత్య, రిపోర్టాజ్, డైరీ, వీటితో పాటు సర్వప్రథం, అవార్డులు, తర్వాత ఇంకా కూడా కొన్ని ఫేమస్ రచనల యొక్క వివరాలు చివరిలో ఉంటాయి. ఓకేనా. ఇక తర్వాత మూడవ సబ్జెక్ట్ కావ్య శాస్త్ర లిపి, హిందీ భాషా బోలియా, విశ్వ హిందీ సమ్మేళన్, కంటెంట్ అండి. మరి ఇందులో రస్, ఛంద, అలంకార్, కావ్య శాస్త్రంలో కంప్లీట్ సిలబస్ ఉంటుందండి. ఇందులోనే కావ్య లక్షణ్, కావ్య ప్రయోజన్, కావ్య పరిభాషయే, కావ్య హేతు, కావ్య గుణ, దోష్ ఇవన్నీ ఉంటాయి. లిపి, దేవనాగరి లిపి, హిందీ భాష, హిందీ బోలియా, విశ్వ హిందీ సమ్మేళన అయితే తెలంగాణ వాళ్ళకి సిలబస్లో లేదు, అది పక్కన పెట్టేసేయండి. కంటెంట్లో ఇంటర్మీడియట్ కంటెంట్ వరకు ఇచ్చున్నామండి. ఇక తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ హిందీ వ్యాకరణ్.
చూడండి, దాదాపుగా ఇందులో ఒక 44 టాపిక్లు ఉన్నాయండి సపరేట్గా. వర్ణమాల దగ్గర నుండి ఇచ్చాం. వర్ణమాల, దేవనాగరి లిపి, వర్తని, సంజ్ఞ, లింగ, వచన్, कारक, ने प्रयोग, को परसर्ग, काके की, से में पर, सर्वनाम, अपना प्रयोग, जो वह. సిలబస్లో ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాడో అదే ఆర్డర్లో క్లియర్గా మనం ఏర్పాటు చేసామండి. కోయి కుచ్, కోయి తోడా, క్యా, విశేషణ, క్రియ, సహాయక క్రియలు, రంజక క్రియ, కాల్, వాచ, కృదంత, క్రియా विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक, अव्यय, शब्दों का क्रम, शब्दों का लोप, क्रियार्थक संज्ञा, अन्वय, पद परिचय, वाक्य भेद, सरल संयुक्त मिश्रित वाक्य, तत्सम तद्भव. సో తత్సమ్ తద్భవ్కి సంబంధించి పెద్ద లిస్టే ఇచ్చున్నామండి. రూఢ్, యౌగిక, యోగ రూఢ్, ఉపసర్గ, ప్రత్యయ, సమాస్, సంధి, పర్యాయవాచి. సో ఇవన్నీ కూడా ముహావరే, లోకోక్తి, విరామ చిహ్న ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత చివరి సబ్జెక్ట్ హిందీ భాషా శిక్షణ, అంటే హిందీ మెథడాలజీ అండి. మరి ఇందులో కూడా దాదాపుగా 42 టాపిక్లు. మొత్తం ఈ యొక్క మెథడాలజీ నుండి 32 బిట్లు వస్తాయండి. ఈ 42 టాపిక్ల నుండి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. మరి అవి చూసుకున్నట్లయితే భాషా కా స్వరూప్, సాహిత్య, అర్థ, హిందీ వర్ణమాల, హిందీ शब्दावली का स्वरूप, वाक्य रचना, प्रथम भाषा, द्वितीय भाषा, त्रिभाषा सूत्र, संविधान की भाषा, भाषा कौशल, सुनना, बोलना, पढ़ना, लिखना, शब्दोच्चारण, ध्वनि श्रवण, मौखिक अभिव्यक्ति, सस्वर वाचन, मौन वाचन, लेखन शिक्षण, लिखित कार्य, अच्छे शिक्षक के गुण, हिंदी भाषा अध्यापक. अच्छे शिक्षण की సిలబస్లో ఏ ఆర్డర్లో అయితే ఉందో అదే ఆర్డర్లో ఇచ్చుకుంటూ వచ్చామండి. शिक्षण प्रणाली, सूत्र, परोक्ष, प्रत्यक्ष विधि, निदर्शित स्वाध्याय, केल विधि, मांटेसरी, डाल्टन योजना, आगमन, निगमन, क्रियात्मक, सूक्ष्म शिक्षण, पुस्तकालय, वाचनालय, सागामी क्रिया, दृश्य श्रव्य, भाषा प्रयोगशाला, पाठ्य पुस्तक, इकाई योजना, दैनिक योजना, मरियो गहन अध्ययन, व्यापक अध्ययन, कविता, व्याकरण, रचना शिक्षण, पत्र रचना, शिक्षा में मूल्यांकन, निदानात्मक, उपचारात्मक शिक्षण, व्यापक मूल्यांकन, उद्देश्य आधारित मूल्यांकन, उपलब्धि परीक्षा, न्यूनतम अधिगम स्तर, वर्तनी विन्यास, शिक्षक उद्देश्यों का वर्गीकरण, పాఠ్యక్రమం. సో ఈ విధంగా కంప్లీట్ సిలబస్ మీకు అందించడం జరుగుతుందండి. మరి ఎవరైతే మన యాప్లో జాయిన్ అవుతారో వారికి మెటీరియల్ ఫ్రీగానే అందజేయడం జరుగుతుందండి. అలా కాదు సార్ యాప్లో అమౌంట్ మరి యాప్లో కాకుండా సపరేట్గా అడిగినా కూడా మేము పంపించడం జరుగుతుంది. మీరు మాకు మా ఫోన్పే నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ దాని కింద మీ అడ్రస్ పెట్టినట్లయితే వెంటనే నేను మీకు అదే రోజు నైట్కి బుక్ చేస్తాను. సో పోస్ట్ ద్వారానే పంపిస్తున్నామండి. గతంలో కొరియర్ ద్వారా పంపించడం వల్ల చాలా పల్లెటూర్లకు కొరియర్ ఫెసిలిటీ ఉండదు, కానీ మమ్మల్ని వేధిస్తూ ఉంటారు. అందుకు సో పోస్ట్ ద్వారానే రిజిస్టర్ పోస్ట్ కానీ, పార్సిల్ కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తాం. వీలైనంత త్వరగా మీకు చేరుస్తాం. మ్యాక్సిమం 7 days పడుతుందండి. 7 days కల్లా మీ ఇంట్లో ఉంటుంది. ఓకేనా? సో ఇది కావలిస్తే వెంటనే మీరు మా కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి ఐ వాంట్ మెటీరియల్ అని ఒక మెసేజ్ పెట్టండి. నేను అమౌంట్ దాని కింద మీరు పే చేయాల్సిన ఫోన్పే నెంబర్ పెట్టేస్తాను. సో దానికి వెంటనే ఇందులో బార్గెనింగ్ కానీ ఇలాంటివి బార్గెనింగ్ కోసం అయితే చేయనే వద్దు. సో బార్గెనింగ్ చేశారంటే వెంటనే కట్ అయిపోతుందండి. సో దానికి ఇంకేం చేయలేం, మా దగ్గర అంత సమయం లేదు. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్.